Welcome to all the viewers. This is Jagan Mohan, Dr. Jagan Mohan, training jockey, right? An occupational psychologist, a corporate trainer, a management professor as well. Ee roju manam life skills gurinchi koddiga maatladukundam. What are life skills as such, right? Life skills enduku ee roju ane kaakunda enduku important manaku how does it play a role in the career and life? రైట్ పర్టికులర్గా లైఫ్లో లైఫ్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం కొద్దిగా తెలుసుకుందాం. లైఫ్ స్కిల్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, లైఫ్ స్కిల్స్లో కావాల్సిన ఎలాంటి విషయాలు ఉండాలి, ఒక పర్సన్ లైఫ్ స్కిల్స్ ఎందుకు డెవలప్ చేసుకోవాలి, రైట్? రకరకాలుగా మనం స్కిల్స్ గురించి వింటుంటాము, హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, రైట్? అలాగే లైఫ్ స్కిల్స్ అనేది కూడా ఇది ఒక స్కిల్ సెట్, రైట్? అకాడమిక్గా కాకుండా జస్ట్ క్వాలిఫికేషనే కాకుండా, రైట్, జనరల్ మేనరిజం అనే కాకుండా, రైట్, పరంపరంగా వచ్చే ఇంటి వాతావరణము, ఇంటి రీతులు ఇవి కాకుండానే లైఫ్ స్కిల్స్ అనే ఒక ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఆ లైఫ్ స్కిల్స్ ఎలాంటి ఏరియాస్లో మనం యూస్ చేయాలి, ఏ విధంగా అది జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, ఈ లైఫ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకో. సో బేసిక్గా ఇది ఐ ట్రై టు సింప్లిఫై ది ఎంటైర్ థింగ్. ఇది A to Z క్వాలిటీస్ లాగా, A to Z ఫ్యాక్టరీస్ పాయింట్స్ చేసుకుంటూ ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, రైట్? మీ అందరూ జాగ్రత్తగా వినండి. సో వీ విల్ స్టార్ట్ అప్ విత్ A ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద A ఫ్యాక్టర్? A to Z అన్నాం కదా, A ఫ్యాక్టర్. A ఫ్యాక్టర్ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్ బిల్డింగ్. యాటిట్యూడ్ బిల్డింగ్, ఎలాంటి యాటిట్యూడ్ మన దగ్గర డెవలప్ చేసుకోవాలి, రైట్? ఎక్కడికి వెళ్ళినా, రైట్, నెగిటివిటీ రాకుండా, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, నెగిటివ్ ఆలోచనలు లేకుండా, రైట్, ఎలాంటి యాటిట్యూడ్ ఒక మనిషి డెవలప్ చేసుకోవాలి, దానివల్ల లాభాలేంటి? యాటిట్యూడ్, రైట్, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, రైట్, ఇంకా ఏ విషయంలో, సొసైటీలో గ్యాదరింగ్లో కానివ్వండి, రైట్, యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే వెల్కమింగ్గా, పాజిటివ్గా, ఓపెన్ హార్టెడ్గా ఉంటామో మనం చాలామంది ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, మన బిజినెస్లో లాభాలు చూసుకోవచ్చు, రైట్, మన రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఇది ఓన్లీ ఏ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాం మనం, యాటిట్యూడ్ గురించి. సో అలానే బీ ఫర్ బిహేవియర్, రైట్, ఎలాంటి బిహేవియర్, రైట్? ఏ యాటిట్యూడ్ అని మాట్లాడినప్పుడు, యాటిట్యూడ్ అంటే ఏమిటి? మన యొక్క ప్రవర్తన, రైట్, మన యొక్క వ్యవహారశీలి ఎలా అయితే ఉంటుందో దాని మీద డిపెండెడ్ అయి ఉంటుంది. ఇది మన బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, మనం ఏ విధంగా డెవలప్ అయ్యాము, గ్రూమ్ అయ్యాము, ఎలాంటి పరిస్థితుల్లో మనం డెవలప్ అయ్యామని దాన్ని బట్టి కూడా మన యాటిట్యూడ్ డిపెండ్ అయి ఉంటుంది. అలానే బిహేవియర్ కూడా అలానే. బిహేవియర్ మన స్కూల్ కానివ్వండి, మన స్కూల్ టీచర్స్ మనని గ్రూమ్ చేసే పద్ధతి, రైట్? అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్ సర్కిల్లో మన ఉన్న కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో మనము ఎలాంటి పాజిటివ్, నెగటివ్, రైట్, ఒక బిహేవియర్ ప్యాటర్న్ గురించి మాట్లాడినప్పుడు ఎంత అగ్రెసివ్గా రెస్పాన్సెస్ ఇస్తున్నాడు, రైట్? క్వాలిఫికేషన్ ఉంది కానీ ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో కనెక్ట్ కావట్లేదు, ఎవరితో ఫ్రెండ్లీగా లేడు, రైట్? తన ఒక ఐసోలేషన్లో ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. సో అలాంటి బిహేవియర్ ఎప్పుడు కూడా ఎలాంటి వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో అలానే బిహేవియర్, అంటే బిహేవియర్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకా డెప్త్లోకి బిహేవియర్లో వెళ్ళాలంటే, రైట్, సైకాలజీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో, బిహేవియర్లో, రైట్? వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ, సైకాలజికల్ ఏదైనా ఇమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బిహేవియర్లో తేడాలు చాలా వస్తాయి. సో అందుకని మన బిహేవియర్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక మొక్క లాంటిది. ఒక మనిషి ఒక మొక్కని, తన బిహేవియర్ డెవలప్ చేసుకోవడం అనేది ఒక మొక్కని ఏ విధంగా అయితే మనం చూసుకుంటుంటామో, అది పూలు పళ్ళు ఏ విధంగా అయితే ఇస్తూ ఉంటుందో, రైట్, అలానే ఒక బిహేవియర్ డెవలప్ అవుతుంది. సో దానికి మనం ఫెన్సింగ్, లిమిటేషన్స్, పర్మిటేషన్స్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది బిహేవియర్. అలానే సి ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైట్? ఇది ఒక ఫాదర్ టంగ్, మదర్ టంగ్ వస్తే మాత్రమే కమ్యూనికేషన్స్ ఎవరిదైనా చాలా చక్కగా ఉంటుంది, గొప్పగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు, రైట్? మనం ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోగలిగితే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరితో మన సంభాషణ ఏదైతే ఉంటుందో కమ్యూనికేట్ చేయగలగాలి. మీరు ఎన్ని భాషలు మిక్స్ చేసినా, విడిగా మాట్లాడినా, ప్యూర్గా అదే లాంగ్వేజ్లో మీ కమాండ్ ఉన్నా సరే అవతల మనిషికి, రైట్, మన ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉంటుందో అది సరిగా చేరింది అని అంటే మన కమ్యూనికేషన్ ఆల్వేస్ డబల్ థమ్స్ అప్ ఉంటుంది, రైట్? రకరకాలుగా ట్రై చేస్తుంటారు, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి మార్కెట్లో కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి, ఆన్లైన్, ఆఫ్లైన్. మన పేరెంట్స్ నుంచి కూడా మంచి కమ్యూనికేషన్ మనం డెవలప్ చేసుకోవచ్చు, మన టీచర్స్ నుంచి కూడా చేసుకోవచ్చు, రైట్? అన్ని విధాలుగా మన సీనియర్స్ నుంచి కూడా ఒక సభ్యత మనం డెవలప్ చేసుకోవచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్. నౌ D ఫర్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు, రైట్? చిన్నప్పటి నుంచి డెవలప్మెంటల్ స్టేజెస్ మనది. ఎప్పుడైతే మన పరిస్థితి స్కూల్ నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి జాబ్స్కి, జాబ్ తర్వాత మ్యారేజ్ తర్వాత మన లైఫ్ సెటిల్మెంట్ ఇవన్నీ జరుగుతుందో మన డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా.
ఇందులో రకరకాల డెసిషన్స్ ఉంటాయి. తొందరగా తీసుకునే డెసిషన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి, అర్జెంట్ డెసిషన్స్ ఉంటాయి, రైట్, అనవసరమైన డెసిషన్స్ ఉంటాయి, రైట్. మనము దీన్ని ఒక క్వాలిటేటివ్గా, రైట్, ఒక పద్ధతిగా దీన్ని ఇవాల్యుయేట్ చేసుకొని సరిగ్గా రీజన్తో పాటు, కారణం లేకుండా డెసిషన్స్ తీసుకోవద్దు, కారణంతోనే డెసిషన్ తీసుకోవాలి. అది మీరు ఖాళీ సమయాల్లో జనరల్గా అంటూ ఉంటారు, ఈ ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తుంటారు, లేదా మీరు ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటారు, 6 సంవత్సరాలు మా కంపెనీలో పనిచేసిన తర్వాత ఎలా ఎదుగుతారు, ఇలాంటివన్నీ డెసిషన్ మేకింగ్లో మీకు డెసిషన్ మేకింగ్ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కూడా దానికి స్ట్రాంగ్గా డెసిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఎక్సలెన్స్, ఈ ఫర్ ఎక్సలెన్స్. ప్రతి ఏరియాలో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా, తెలుగు మాట్లాడుతున్నారా, రైట్, భాష మాట్లాడుతున్నారా, ఏదైనా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉందా, ఎక్సలెన్స్ అనేది ఫైనల్ పాయింట్ ఆర్ ఒక స్టేజ్. అది ఒక స్టేజ్ అంటే ఎల్కేజీ కంప్లీట్ కావడం, నర్సరీ కంప్లీట్ కావడము, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇలా రకరకాలుగా ఒక్కొక్క ఫేస్ వైజ్ ఒక్కొక్క లెవెల్ మనము గ్రేడ్స్ పాస్ అవుతూ ఉండాలి. దాన్నే ఎక్సలెన్స్ అంటాం. ఎక్సలెన్స్కి కావాల్సింది డిసిప్లిన్ కావాలి, రైట్, కన్సిస్టెన్సీ కావాలి, డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ కావాలి. నేను తబలా నేర్చుకుంటాను, గిటార్ నేర్చుకుంటాను, పియానో నేర్చుకుంటాను, రైట్, లేదా నేను ధారాళంగా మాట్లాడాలనుకుంటున్నాను, రైట్. యూ కెన్ చూస్ ఎనీ ఏరియా, ఏదైనా జానర్, ఏదైనా ఇంటెలిజెన్స్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, చాయిస్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఉంటుంది. అప్పటి వరకు మాత్రం మీరు తీసుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని మీరు వదలకూడదు. ఇది ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నౌ కమింగ్ డౌన్ టు ఎఫ్ ఫ్యాక్టర్. ఎఫ్ ఫ్యాక్టర్ ఈజ్ ఫ్రెండ్లీనెస్. మీరు ఎంతవరకు ఎంతమందితో ఫ్రెండ్గా ఉన్నారు, మీ ఎనిమితో కూడా మీరు ఫ్రెండ్గా ఉన్నారా లేదా, రైట్, ఎంతమందితో ఫ్రెండ్లీగా ఉంటారు, మీ నేబర్స్తో మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు, మీరు ఉండే కమ్యూనిటీలో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వచ్చి మీతో సలహా తీసుకోవడం కానీ, మాట్లాడటం కానీ, పరిచయం చేసుకోవడం కానీ, రైట్, ఏదైనా, రైట్, మంచి చెడు ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, ఐడియాస్ తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎఫర్ ఫ్రెండ్లీనెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎట్ ద సేమ్ టైం జీలో గుడ్ టు గ్రేట్ అని ఒక చిన్న ఆల్రెడీ ఒక ఫ్రేజ్ ఉంది, దాన్నే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గుడ్ టు గ్రేట్ అంటే ఒక మనిషి ఒక స్థాయిలో స్థిరంగా ఉండడం అనేది ఏది గ్యారంటీ లేదు, అండ్ ఎలాంటి కండిషన్ లేదు. ఒక మనిషి తన మంచితనాన్ని గొప్పగా, అంటే ఉత్తమము, ఉన్నతము, రైట్, ఎనీ విచ్ వే మీరు ఏ విధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఈ గుడ్ టు గ్రేట్ అనేది ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీలో మనము ముందుకు వెళ్తూనే ఉండాలి, ప్రోగ్రెస్ చేస్తూనే ఉండాలి. ప్రమోషన్, మన లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ముందుకు జరుగుతూనే ఉండాలి. గుడ్ టు గ్రేట్. తర్వాత హెచ్ ఫ్యాక్టర్, హ్యాపీ అండ్ హెల్తీ, రైట్. ప్రతి విషయంలో ప్రతి చుట్టుపక్కల ఎక్కడ ఏ విషయం జరిగినా, ఎలాంటి సెలబ్రేషన్ జరిగినా మనం హ్యాపీగా అందరితో కలిసి ఉంటున్నామా లేదా, ఎట్ ద సేమ్ టైం మన ఆరోగ్యం గురించి మనం ఎంతవరకు అవగాహన ఉంది, రైట్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర హెల్త్ ప్రయారిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం తినే ఫుడ్, రైట్, మన లైఫ్ స్టైల్ కానీ, మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఇవి అంత చక్కగా ఉండవు, రైట్. మనము మార్కెట్లో ఏ కొత్తగా వచ్చినా తొందరగా ఎక్స్పెరిమెంట్ చేయాలి, వాడుకోవాలి, చూస్ చేయాలి, దాన్ని తినాలి, రైట్, దాన్ని కన్జ్యూమ్ చేయాలి అని చెప్పేసి ఆతృత పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ హెల్దీ హ్యాబిట్స్లో మనకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మన బాడీ, రైట్, మన బాడీ ఏదైతే మెటబాలిజం, కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో, మన బాడీ ఏదైతే అబ్జార్బ్ చేస్తుందో అది మాత్రమే మనము తీసుకోవాలి. మనని అనవసరంగా మన బాడీని మనం డ్యామేజ్ చేసుకోకూడదు. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ ఏవైతే దొరుకుతుంటాయో, రెస్టారెంట్స్ ఓపెన్ అవుతుంటాయి, ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం చాలా పర్టికులర్గా ఏదైతే ఫుడ్ యూస్ చేయాలో, చూస్ చేసుకోవాలో, అది లిక్విడ్ డైట్ ఆర్ సాలిడ్ డైట్ ఏదైతే ఉంటుందో, రైట్, వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఆర్ సీ ఫుడ్ ఏదైతే చాయిస్ ఉంటుందో, ప్రతి దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక టైం ఇంటర్వెల్ ఉండాలి, రైట్. వారానికి ఒకసారి సీజనల్గా మాత్రమే యూస్ చేస్తారా, లేదా మంత్లీ తింటారా, లేకుంటే డైలీ ఏ విధమైన డైట్ మీకు ఉండాలి. దానివల్ల మిమ్మల్ని మీరు ఎప్పుడు హెల్దీగా ఆడుతూ పాడుతూ ఏ విధంగా మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ కమ్స్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెన్స్. ప్రతి దాంట్లో మనము అందరిలా ఆలోచించకుండా, రైట్, మన ఆలోచన ధోరణి డిఫరెంట్గా ఎలా ఉంటుంది. అందరితో పాటు గుంపులో గోవిందాన్ని మాస్ కాకుండా మాస్ అండ్ క్లాస్. మాస్ అనంటే అందరితో పాటు మనము ఫ్లోలో వెళ్ళిపోవడము, క్లాస్ అనంటే మనకంటూ ఒక గుర్తింపు, మనము స్టాండర్డ్ ఒకటి డెవలప్ చేసుకోవడం. దీన్ని మనం ఇంటెలిజెన్స్ అని అంటాం. ఇంటెలిజెంట్ అంటే ఆ ఇంటెలిజెన్స్ 10 మందికి ఒక చమత్కారంగా కనపడాలి, 10 మందికి వావ్ ఫ్యాక్టర్గా కనపడుతూ ఉండాలి. అలాంటి మనము క్రియేటివ్గా ఏదైనా ఆలోచిస్తూ ఉండాలి. దీన్ని అంటాము బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ ద విన్నర్స్ డూ ద థింగ్స్ డిఫరెంట్లీ. అక్కడ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఐ ఫ్యాక్టర్ దాంట్లో ఇమిడి ఉంటుంది. దెన్ కమ్స్ జస్టిఫైయింగ్.
ఏదైనా జాబ్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు దాన్ని పూర్తిగా నమ్మకంగా 100%గా దానికి మనము మన ధర్మాన్ని న్యాయంగా ధర్మంగా ఎథికల్గా మనము దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాము, ఎలా 10 మందికి మనము అందిస్తాము అనేది ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఫ్యాక్టర్, రైట్. అలానే కేర్ ఫర్ కైండ్నెస్. ఎంత ప్రతి దాంట్లో మనం ప్రతి ఒక్కరిని బాధలు కష్టాలు ఎన్నో రకాల బీద పేద, రైట్, గొప్ప, రైట్, రకరకాల భాగాలు సెక్టర్స్ ఉంటారు, కమ్యూనిటీస్ ఉంటాయి, రైట్, మనుషులు ఉంటారు, ప్రొఫెషన్స్ ఉంటాయి. మనం అందరినీ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తాము, ప్రతి ఒక్కరిని ఎలా యాక్సెప్ట్ చేస్తాము, ఈ యాక్సెప్టెన్స్ రిసెప్టివిటీ ఎవరైనా చెప్తున్నప్పుడు మనం ఎంతవరకు ఏ స్తోమత వరకు మన అవతల వాళ్ళు చెప్పిన మాట మనం వినగలిగే శక్తి ఉంది మన దగ్గర, రైట్. కైండ్నెస్, దయాగుణం, రైట్. ప్రతి ఒక్కరిని మనం కన్సిడర్ చేయం. చిన్నపిల్లలు గొడవ చేస్తున్నా, రైట్, వాళ్ళు నాటీగా ఏదైనా మిస్చీవియస్ పనులు చేస్తున్నా సరే మనము ఎంతవరకు కన్సిడర్ చేస్తుంటాం. సో కన్సిడరేషన్, కైండ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే లాఫ్ లైఫ్లో అంటారు 4 L's, లవ్, లాఫ్, లైక్ అండ్ లివ్, రైట్. మనము అన్నీ కలిసి ఉండి ఈ అన్ని 4 L ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఫ్యాక్టర్స్ని ఒక్క దగ్గరగా చేర్చి మన లైఫ్లో ఒక లైవ్లీగా ఎలా ఉంటాం, బర్త్డే ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలన్నదే మనకు కావాల్సిన ఫిలాసఫీ, రైట్. డేట్ మాత్రం ఎప్పుడు ఎవరిది మారదు, బర్త్డే మారుతుంటుంది కానీ క్యాలెండర్ మాత్రం ఆ డే ప్రతి ఒక్కరికి సేమ్గా ఉంటుంది. సూర్యుడు ఒకటే ఉంటాడు, వాన ఒకటే ఉంటుంది, చంద్రుడు ఒకటే విధంగా ఉంటాడు. సో మనం ఈ ఫ్యాక్టర్స్ లివింగ్, లవింగ్, లాఫింగ్, లైకింగ్, ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్యాక్టర్స్ మన దగ్గర ఎంతవరకు ఇమిడి ఉన్నాయి, ఈ డోసులు మనకు ఎంతవరకు మనం తీసుకుంటున్నాము, 10 మందికి పంచుతున్నాము, హ్యాపీ లివింగ్గా, హార్మోనియస్గా, పీస్ఫుల్గా ఏ విధంగా ఉన్నాము అనే ఫ్యాక్టర్. అలానే ఎం ఫర్ మోటివేషన్. మీరుగా పొద్దున లేవగానే మిమ్మల్ని మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు, ఏ విధంగా డ్రెస్ చేసుకుంటున్నారు, ఏ విధంగా నడుస్తున్నారు, ఏ విధంగా మనుషులతో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతున్నారా, నీతోని మాట్లాడాలని అనిపిస్తుంది, నీతోని కూర్చున్నంతసేపు హ్యాపీగా ఉంటుంది అనే విధమైన రెస్పాన్సెస్ మీరు 10 మంది దగ్గర నుంచి మీకు వస్తుందా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అలానే ఎన్ ఫర్ నైస్ అండ్ నోబుల్ కాజ్, పెద్ద కాజ్, ఉత్తమమైన కాజ్, ఉన్నతమైన గొప్ప కాజ్, రైట్. మీరు ఏ పని చేస్తున్నా 10 మందికి, ఒక 10 కాదు 100, ఫస్ట్ 2-3తో సహాయం మొదలుపెట్టిన తర్వాత కూడా మీరు ఒక స్టేజ్ పోయిన తర్వాత మీ గురించి ఒక 100 మంది మాట్లాడాలి, రైట్. మీ గ్రూప్లో ఉన్న మీ క్లాస్ అంతా మాట్లాడాలి, మీరు ఆఫీస్లో పని చేస్తున్న మీ ఉద్యోగస్తులు అందరూ మాట్లాడాలి, మీ కంపెనీ హెడ్ ఎవరైతే ఉంటారో డోర్మెన్ నుంచి చైర్మన్ వరకు ప్రతి ఒక్కరూ మీ గురించి మాట్లాడుకుంటుండాలి. అలాంటి నోబుల్ థాట్స్ ఉండాలి, నోబుల్ యాక్షన్ పాయింట్స్ ఉండాలి, నోబుల్ ఐడియాస్ ఉండాలి, రైట్. అలాంటి నోబుల్ మూమెంట్ ఒకటి ఉండాలి. అలానే ఓ ఫర్ ఆర్గనైజ్డ్, రైట్. డిసిప్లిన్కి ఇంకో వర్డ్, రైట్, ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ థింగ్. ఆర్గనైజ్డ్, ఏ విధంగా తనకు తాను, రైట్, ప్రతి ఒక్క విషయంలో ఒక పద్ధతి పాటిస్తాడు, ఒక ప్యాటర్న్ పాటిస్తాడు, ఒక ప్రొసీజర్ పాటిస్తాడు, రైట్. ఇది చాలా పెద్ద విషయం, అందరికీ తెలిసింది. ఎవరైనా ఎన్నోసార్లు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు చాలామంది అంటుంటారు, రైట్, ఇతనికి పని ఇచ్చాము కానీ అతను పని రివర్ట్ సరిగా చేయలేదు, అతనికి చేయడం చేత కాదు, లేదా పని సరిగా చేస్తాడు కానీ ఒక టైం సరిగా చెప్పడు, రైట్. ఎన్నో విషయాలుగా రకరకాలుగా పబ్లిక్ మనం ఎవరైతే అసోసియేట్ అవుతూ ఉంటామో వాళ్ళందరూ నెగిటివ్గా కామెంట్స్ ఇస్తుంటారు. దాని అర్థం ఏంటంటే డిజార్గనైజ్డ్గా, అన్ఆర్గనైజ్డ్గా, ఒక పద్ధతిలో ప్యాటర్న్లో మనం అది ఫాలో కాలేదు. సో ఇదొక చాలా పెద్ద ఛాలెంజ్. ఆర్గనైజ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే పీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడినప్పుడు పీస్ఫుల్ మైండ్, పేషెన్స్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఎంతవరకు తన టెంపర్మెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది 0 లెవెల్ వరకు మెయింటైన్ చేస్తారు, రైట్. ఎక్కువగా ప్రతి ఒక్కరితో గొడవ పడకుండా, ప్రతి ఒక్కళ్ళ మీద కోపం చేసుకోకుండా, ఫాదర్తో కానీ మదర్తో కానీ, బ్రదరు సిస్టరు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు వినకపోవడము, లేదా ప్రతి దాంట్లో ఏదో ఒక గొడవ చేసే యాటిట్యూడ్ ఒకటి డెవలప్ చేసుకొని, రైట్, తనకున్న పీసెస్ ఆఫ్ మైండ్ కింద చేసుకోకుండా, రైట్, ఎలా తను పేషెన్స్తో ఉంటాడు, ఓపికతో, సహనంతో, ఓర్పుతో తనకు తను ఎలా హ్యాండిల్ చేసుకుంటాడు ఒక పర్సనాలిటీ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాని తర్వాత ఆర్ ఫర్ రెస్పెక్ట్ ఎట్ ద సేమ్ టైం రెసిలియన్స్, రైట్. ఎలాంటి లైఫ్లో ఫ్లక్చుయేషన్స్ జరిగినా, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, లాస్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, ఓవర్ ఎక్సైట్మెంట్, అండర్ ఎక్సైట్మెంట్ ఏది కాకుండా ఒక స్టాండర్డైజ్గా, రెసిలియంట్గా, అంటే ఏ తుఫాను వచ్చినా కదలకుండా తనకు తాను గట్టిగా, కాన్ఫిడెంట్గా, రైట్, తన మీద తను నమ్మకంతో మంచి జరుగుతుంది, యకీన్ అంటారు కదా, ఒక విశ్వాసం, దృఢమైన విశ్వాసంతో, రైట్, ఫ్రీక్వెన్సీ మారకుండా, ఎలాంటి మిస్ మ్యాచ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎవరితో కూడా ఎలాంటి గొడవలు జరగకుండా తనకు తాను ముందుకు తీసుకెళ్తుంటాడు అనేది రెసిలియంట్ ఫ్యాక్టర్. ఎస్ ఫ్యాక్టర్ గురించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. ఎస్ ఫర్ స్కిల్ సెట్.
ఎలాంటి స్కిల్ సెట్ ఒక మనిషి దగ్గర ఉండాలి. ఈ స్కిల్ సెట్ గురించి మాట్లాడినప్పుడు హార్డ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అలానే కాకుండా సెల్లింగ్ స్కిల్స్, సర్వీస్ స్కిల్స్, రైట్, ఇలాంటి ఎన్నో రకాల స్కిల్ సెట్స్ ఉన్నాయి. ఒక మనిషి తను పూర్తిగా ఒక ప్యాకేజ్గా ఉండాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. రైట్, మంచిని అడుక్కో, చెడుని కడుక్కో. రైట్, ఇలా స్కిల్స్ మనము ఎక్కడెక్కడ పాసిబుల్ అవుతుంది, ఎవరు మనకంటే ముందుగా ఉన్నారో, రైట్, అందరూ ఏ ఏరియాస్లో అయితే మాస్టర్స్గా ఉన్నారో వాళ్ళ నుంచి ఎన్నో రకాలుగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనకు గురువులు చాలా ఉండాలి, స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ అట్. అలానే టీ ఫర్ టైం మేనేజ్మెంట్. ప్రతి ఒక్కటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు ఏం చేశాడు, తన స్కోర్ కార్డ్ ఏంటి, తన కౌంట్ ఏంటి, ఎంత సంపాదించాడు, లెర్నింగ్ చేస్తున్నాడా, అర్నింగ్ చేస్తున్నాడా, లేక ఇంకా ఏమన్నా చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు. లివింగ్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ ప్లస్ అర్నింగ్ అనే ఒక చిన్న ఫార్ములా లాంటిది ఉపయోగించబడింది మార్కెట్లో, ట్రైనింగ్లో. అలానే ఈ టీ ఫ్యాక్టర్, టైం మేనేజ్మెంట్ అనే దాంట్లో ఏ విషయాలు నేను యాక్సెప్ట్ చేయాలి, ఏ విషయాలు నా టైం వేస్ట్ చేస్తుంటాయి. రైట్, నేను ఎక్కువ క్రికెట్లో స్పెండ్ చేయాలా, క్రికెట్ ఒకవేళ స్పెండ్ చేస్తుంటే నువ్వు ఎంత టైం క్రికెట్ స్పెండ్ చేస్తున్నావు. ఒకవేళ సినిమాలు చూస్తున్నావు అంటే సినిమాలు ఎన్ని చూస్తున్నావు. రైట్, ఒకవేళ 20 సంవత్సరంలో నీ 20 సంవత్సరాలు ఉన్నాయి యావరేజ్గా, ఈ 20 ఇయర్స్లో 3 గంటల సినిమా, అలాంటివి నువ్వు దగ్గరగా ఒక 200 సినిమాలు చూసిన 200 into 3 క్యాలిక్యులేషన్ చేస్తే 600 hours. రైట్, 600 hours అంటే అది క్యాలిక్యులేట్ చేస్తే డే వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఎన్ని డేస్ మనది వేస్ట్ అయిపోతుంది. రైట్, ఎంత టైం మనం ప్రొడక్టివ్గా యూస్ చేస్తున్నాము, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంది, తనకు తాను సెల్ఫ్ డెవలప్మెంట్గా, సెల్ఫ్ మేనేజింగ్గా ఉంది, డ్యామేజింగ్గా కాకుండా తను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది, చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నాడు అనేది ఇంపార్టెంట్. దెన్ యూ ఫర్ యూనిక్నెస్. ప్రతి ఒక్క పనిలో తనకు తాను రైట్ ఒక గుర్తింపు అనేది నిలబెట్టుకోవాలి. తను ఏం చేస్తున్నాడు, తనకంటూ ఒక స్టైల్ డెవలప్ చేసుకోవాలి, స్పీడ్ డెవలప్ చేసుకోవాలి. రైట్, తను ఒక బ్రాండ్గా ముందుకు పోవాలి. ఎవరైనా ముందుకు వెళ్ళాలి అంటే తనకంటూ ఒక స్పీడ్ అనేది ఉండాలి, తనకంటూ ఒక స్టైల్ అనేది ఉండాలి, ఒక యునిక్నెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. అలానే వి ఫర్ విక్టర్ అండ్ విక్టిమ్. అంటే ప్రతి సిచ్యువేషన్ ఏది వచ్చినా సరే తను ముందు ఒక విన్నర్గా ముందుకెళ్తున్నాడా, లూజర్గా వెనుకకి వెళ్తున్నాడా, తను బాధితుడుగా అయిపోతున్నాడా, లేక తను ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను విక్టర్, వి ఫర్ విక్టరీ అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నాడా. రైట్, ఏ విధంగా వెళ్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అలానే విన్నింగ్ స్పిరిట్స్. రైట్, ప్రతి చేస్తున్న పనిలో నువ్వు ఫెయిల్ అవుతావు, సరే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, కానీ మళ్ళీ లేవగలిగే శక్తి నీ దగ్గర ఉందా, లేవగలిగే నమ్మకం నీ దగ్గర ఉందా, లేవగలిగే రెసిలియన్స్ నీ దగ్గర ఉందా, లేవగలిగే ఆ శక్తి కానీ ఆలోచన కానీ నీ దగ్గర ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ విచ్ యు కాల్ విన్నింగ్ స్పిరిట్స్. రైట్, ఎవరితో నువ్వు జాయిన్ అయినా, నెట్వర్క్లోకి వెళ్ళినా, 10 మందితో కలిసినా, 10 మందితో ముందుకు వెళ్తున్నా, ఈ విన్నింగ్ స్పిరిట్స్ నీ దగ్గర ఓడిపోయే తత్వం ఉండొద్దు, ఓడిపోయే ఆలోచనలో ఉండకూడదు. మనం ముందుకెళ్దాం, 10 మందిని ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. అలానే ఎక్స్ ఫ్యాక్టర్ అంటే 2 రకాలుగా, ఒకటి ప్లస్ పాయింట్, ఒకటి మైనస్ పాయింట్. నువ్వు విభిన్నంగా ఉండాలి, అది యూలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. బట్ ఎక్స్ ఇంకో విధంగా చూస్తే క్రాస్ మార్క్ అంటే ఎలాంటి నెగిటివిటీ, ఏ విధమైన రైట్ నెగిటివ్ ఆలోచన కానీ, రైట్ నెగిటివ్ కామెంట్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ మన వరకు మనము యూజ్ చేయకుండా చూసుకోవాలి. ఇంకోరు ఎవరైనా ఇచ్చినా మనకు ఒక ఫైర్ వాల్ సెట్టింగ్ చేసుకోవాలి. సెక్యూర్డ్గా ఎవరు మనని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. రైట్, మనని ఎప్పుడు డ్యామేజింగ్ మోడ్లో మనం ఎప్పుడు చూసుకోవద్దు, డ్యామేజింగ్ మోడ్లో మనం ఎప్పుడు ముందుకెళ్ళకూడదు. రైట్, దట్స్ వాట్ ద థింగ్. అండ్ వై ఈస్ ఫర్ యూత్ఫుల్నెస్, యంగ్ ఇనఫ్. రైట్, లైఫ్ లాంగ్లో రైట్ ఎవరైనా ఏజ్ అడుగుతుంటారు జనరల్గా. సో బాడీకి ఒక ఏజ్ ఉంటుంది, మైండ్కి ఒక ఏజ్ ఉంటుంది. మైండ్ ఏజ్ ఎప్పుడు 18 దాటి ఉండదు. రైట్, ఇది జనరల్ సైన్స్ ప్రకారం, జనరల్ సర్వే ప్రకారం పెద్ద మనుషులు అన్నమాట. రైట్, అదేవిధంగా మనం ఎప్పుడు యూత్ఫుల్గానే ఉండాలి, యంగ్ ఇనఫ్ ఉండాలి. ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే నేను రెడీ ఉన్నట్టే ఉండాలి. మన అబ్దుల్ కలాం గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70sలో ఉన్న తర్వాత కూడా తన ప్రోగ్రామ్స్ చేసేవారు. రైట్, మనకు అంతకన్నా బెస్ట్ ఉదాహరణ కానీ ఎగ్జాంపుల్ కానీ మన కంట్రీలో దొరుకుతుంది. రియల్ ట్రూ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. రైట్, అలానే జెడ్ ఫర్ జీల్, చదువుతూనే ఉండాలి, చదువు ఆపకూడదు. లెర్నింగ్ హ్యాస్ నో ఏజ్, నో ఎనీ లిమిటేషన్స్ ఆర్ నో ఎనీ రిజర్వేషన్. రైట్, మన జీల్ అనేది, ఎంతూజియాజం అనేది మన లైఫ్లో ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలి. రైట్, ఎక్కడ కూడా లెర్నింగ్ మనం స్టాప్ చేయకూడదు. ఎప్పుడైతే లెర్నింగ్ స్టాప్ అయిపోతుందో, రైట్, దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే మీ నాలెడ్జ్ బ్యాంక్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో మీ క్యాష్ బ్యాంక్ కూడా ఎప్పుడు మీ దగ్గర ఉండదు. అందుకని నాలెడ్జ్ బ్యాంక్ పెంచుతూ ఉండండి, క్యాష్ బ్యాంక్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో ఇదంతా లైఫ్ స్కిల్స్ గురించి మీకు చెప్పబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.